అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము డిసెంబర్ మాసము 28వ తారీఖు ఆదివారం నాటి ధ్యానాంశము పరిశుద్ధపరచుడి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 11 మరియు 12 వచనం యందు, పవిత్రుడైన వాడు ఇంకను పవిత్రుడిగానే ఉండనిమ్ము, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. నూతన సంవత్సరము సమీపించి ఉన్నది, ప్రభు రాకడియు సమీపించి ఉన్నది. మధ్యన ఉన్న ఇట్టి దినములు మనలను శుద్ధీకరించుకొనుటకును పవిత్రపరచుకొనుటకును ప్రయోజనకరముగా ఉన్నది. అన్నిటికీ మితము కలదు, అయితే పరిశుద్ధతకు ఎట్టి మితమును లేదు. పరిశుద్ధులు ఇంకను పరిశుద్ధులుగా ఉండనిమ్ము అని బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది. ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథము వరకును ప్రభు మనకు పరిశుద్ధముగా జీవించుట ఎలాగూ అన్న సంగతిని గూర్చి బోధించుచున్నాడు, ఉపదేశించుచున్నాడు, అభ్యసింప చేయుచున్నాడు. ప్రభు మనలను అపవిత్రతకు కాదు పరిశుద్ధులగుటకే పిలిచి ఉన్నాడు. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మిమ్ములను పరిశుద్ధ ప్రజలుగాను పరిశుద్ధ జనాంగముగాను దేవునిక సంతతిలో నిరంతరము నిలుచుచున్నట్లుగాను ఏర్పరచుకొని ఉన్నాడు. కావున పరిశుద్ధ తండ్రితోనూ కుమారునితోనూ పరిశుద్ధాత్మునితోనూ ఎల్లప్పుడూ ఏకము చేయబడి సహవాసమును కలిగి ఉండుడి. అపోస్తలుడైన పౌలు తన యొక్క పత్రికల యందు అన్నిట పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికిని అని మరలా సూచించుచున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. పాత నిబంధన యందు ప్రభు యాజకులను పరిశుద్ధ యాజక సమూహము అని పిలుచుచున్నాడు. ప్రధాన యాజకుని యొక్క నొసటి యందు బంగారము చేత చేయబడిన రేకులో యెహోవాకు పరిశుద్ధత అను అక్షరములు పొదిగించబడి ఉండును. అయితే కొత్త నిబంధన యందు పరిశుద్ధత అనున్నది ప్రతి ఒక్క విశ్వాసికి కూడాను కావలసినది అని చెప్పబడి ఉన్నది. తన యొక్క పరిశుద్ధమైన పిలుపును ఏర్పాటును గ్రహించుచున్న ఒకడు అపవిత్రతను ద్వేషించి తీరవలెను. దేవుని యొక్క నామమును అపవిత్రపరచుచున్న వాటినన్నిటిని విడిచి తొలగిపోవలెను. సొదొమ గొమొరాలు జీవించుచు ఉండకూడదు. ఒకే ఇంట్లో ఇస్మాయేలును ఇస్సాకును ఉండుట కూడనిది. ఒక పందియు గొర్రెయు ఒక వంతెనపై నడిచి వెళ్ళుచున్నప్పుడు పొరపాటున రెండును వంతెన కిందున్న మురికి కాలువలో పడిపోయాను. పందికైతే ఒకే సంతోషము, అయితే గొర్రె మురికి కాలువలో మురికిలో పడి దొర్లకొనున్నట్లు ఎలాగో వెంటనే బయటికి వచ్చి మురికినంతటిని దులుపుకొని తన్ను తాను పరిశుభ్రపరచుకొనెను. దావీదు కూడాను తన పాపమును గూర్చి గ్రహింపజేసినప్పుడు అంతరంగమునందు విరోబడి విలపించి తన్ను తాను శుద్ధీకరించుకొనుటను 51వ కీర్తన యందు చదువుచున్నాము కదా. దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం యొక్క ముగింపునకు వచ్చి ఉన్న నేనును మీరును మనలను మనము తగ్గించుకొని దేవుని సముఖమునందు పరిశీలించి చూచుకుందుమా? మన నోటి మాటలను హృదయం యొక్క ధ్యానమును ప్రభు యొక్క సముఖమునందు ప్రీతికరముగా ఉన్నదా? 139వ కీర్తన 23వ వచనమునందు, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గమును నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము అని ప్రార్థించేదమా? నేటి ధ్యానమునకై నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దాన్ని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపడు గాని గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమునందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనము. నేటి వేద పఠనము ఉదయము జకర్యా గ్రంథము 5, 6, 7 మరియు 8 అధ్యాయములు, సాయంత్రము ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము. ప్రభు ఈ పునరుద్ధానపు దినమునందు మిమ్ములను ధారాళముగా దీవించునుగాక. ఆమేన్.